Hello friends, yesterday I uploaded one video like why I wanted to do this content creation అని. ప్రస్తుతానికి నా లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ మెస్డ్ అప్. అది నా ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, మెంటల్ స్ట్రెంత్ కావచ్చు, అండ్ నా ఇమోషనల్ స్టెబిలిటీ కావచ్చు, నా ఫైనాన్సెస్ కావచ్చు, డిసిజన్ మేకింగ్ కావచ్చు, అదర్ బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ మెస్డ్ అప్. ఐ మీన్ అది వేరే వాళ్ళ చూపుల్లో అది కరెక్ట్ కావచ్చేమో, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ గుడ్. సో ఇప్పుడు నేను ఏం డిసైడ్ అయ్యాను, ఐ వాంటెడ్ టు చేంజ్ మై లైఫ్. ఓకే, సో ఒక బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చేంజ్ చేయాలి. నా లైఫ్ని నేను చేంజ్ చేసుకోవాలంటే, నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉండాలి అంటే ఐ హ్యావ్ టు చేంజ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరైనా నేనైనా ఇంకెవరైనా సరే, ఇఫ్ దే వాంటెడ్ టు చేంజ్ దేర్ లైఫ్, ఇఫ్ దే వాంటెడ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళ గోల్ని వాళ్ళు అచీవ్ చేయాలి అంటే దే నీడ్ ఏ స్టార్ట్ పాయింట్. లైక్ ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. సో ఇప్పుడు నాకున్న దాంట్లో ఇప్పుడు నేను చెప్పాను ఒక బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయని, ఇవన్నింటిలో వాట్ ఈజ్ మై స్టార్ట్ పాయింట్? నాకు తెలిసినంత వరకు అది ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలి. నా బాడీ నా కంట్రోల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రౌండ్లో ఉన్నా, ఈ గ్రౌండ్లో ఆఫ్టర్ లాక్డౌన్ అనుకుంటా నేను ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా ఒక 3 రౌండ్స్ కంప్లీట్ రౌండ్ కొట్టేవాడిని. బట్ ఇప్పుడు ఒక రౌండ్ కొడితే నాకు ఆయాసం వచ్చేస్తుంది. అంటే నా బాడీ నా కంట్రోల్లో లేదు. నేను అనుకున్నప్పుడు పడుకోలేను, అనుకున్నప్పుడు లేలేను, అనుకున్నది చేయలేకపోతున్నాను, ఏదో ఆ లేజీగా ఉంటున్నా. సో ఇప్పుడు నేను నా గోల్స్ నేను అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా బాడీని నా కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఇదే నా ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీ మన కంట్రోల్లో ఉండదో అది ఆటోమేటిక్గా మన మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. మన మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు అనుకుంటే ఆ మెంటల్ హెల్త్ మన ఇమోషనల్ స్టెబిలిటీ మీద వస్తుంది. అంటే ఇమోషనల్గా మనం కంట్రోల్లో ఉండలేము. ఇమోషనల్గా ఐ మీన్ ఏదైనా డిసిషన్ని మనం మైండ్తో తీసుకోవాల్సిన డిసిషన్ని ఇమోషనల్ కంట్రోల్ లేకపోతే ఇమోషన్స్ని యాడ్ చేసి మనం డిసిషన్ తీసుకుంటాం. అప్పుడే మనం చాలా వరకు తప్పులు చేస్తాం అనమాట. సో నేను ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా బాడీని కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వన్స్ యూ స్టార్టెడ్ కంట్రోలింగ్ యువర్ బాడీ, ఎందుకంటే నువ్వు నీ బాడీని కంట్రోల్ తెచ్చుకుంటే అది ఆటోమేటిక్గా నీ మెంటల్ స్ట్రెంత్, ఐ మీన్ నీ మెంటల్ హెల్త్ ఉంటుంది కదా, ఆ మెంటల్ హెల్త్ని ఎన్హాన్స్ చేయడం అంటే నీ మెంటల్ హెల్త్ని ఒక లైన్లో తేవడం స్టార్ట్ అయిపోతుంది. నీ మెంటల్ హెల్త్ లైన్లో వచ్చినప్పుడు నువ్వు ఇమోషనల్ డిసిషన్స్ తీసుకోవడం కూడా ఈజీ అవుతుంది. అంటే ఇమోషనల్ డిసిషన్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల మనకి మైండ్తో పని లేకుండా ఇమోషనల్ డిసిషన్ తీసుకుంటాం. ఓకే, సో అలా ఇంకా ఏమున్నాయి? సో నేను డిసైడ్ అయింది ఏమంటే ఇప్పుడు నా ఫిజికల్ని, ఐ మీన్ నా ఫిజికల్ ఫిట్నెస్ నేను మార్చుకోవాలి. రేపటి నుంచి ఐ మీన్ దీని తర్వాత నేను ఒక వీడియో పెడతాను, దాంట్లో మనం ఒక చిన్న ఛాలెంజ్ తీసుకున్నాం. ఫిజికల్ ఫిట్నెస్ అంటే నథింగ్ బట్ ఏదో ఫిజికల్ ఫిట్నెస్ అంటే నేను 6 ప్యాక్ రావాలి, కండలు తిరిగిపోవాలి, అండ్ ఇట్లా అంటే అయిపోవాలి, కొడితే 10 మంది ఎగరాలి, ఇది కాదు ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ అంటే నువ్వు అనుకున్నప్పుడు నువ్వు లేవగలగాలి, నువ్వు అనుకున్నప్పుడు నీకు నిద్ర పట్టాలి, నువ్వు అనుకున్నది నువ్వు ఐ మీన్ ఏదైనా చూసి నువ్వు ఐ మీన్ ఇంటేక్, నువ్వు ఏం తింటున్నావు అనేది నీ కంట్రోల్లో ఉండాలి. ఏం పడితే అది తినేసినామంటే ఇట్లా అయిపోతాం సేమ్. సో నేను డిసైడ్ ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక వీడియో పెడతాను, దానిలో ఐ విల్ టేక్ వన్ స్మాల్ ఛాలెంజ్. లైక్ అది నా ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అండ్ డైలీ రొటీన్లో నేను ఫిజికల్గా ఎలాంటి యాక్టివిటీ తీసుకుంటున్నా, దీని గురించి ఒక చిన్న ఛాలెంజ్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేద్దాం ఫస్ట్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు, ఐ మీన్ నాలాగే ఎవరైనా ఇలా స్ట్రక్ అయిపోయి ఉంటే అది మీ వీడియో ఇది చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ స్టార్ట్ విత్ మీ ఆల్సో. ఐ మీన్ ఎందుకంటే కలిసి స్టార్ట్ చేద్దాం.